నిత్య నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. నేను మీ జేకే. మిత్రులారా, మీకు ఆల్రెడీ చెప్పున్నాం. జూలై 14వ తారీఖున పూరి జగన్నాథ స్వామి ఒక ఆలయ రహస్య గదుల్ని తెరుస్తారు అని చెప్పి మీకు ఆల్రెడీ చెప్పేసి ఉన్నాం. అయితే ఎట్టకేలకి ఈవేళ మధ్యాహ్నం 1:20 పూరి దేవస్థానం తాలూకు రహస్య గదిని తెరిచారు. దానికి నాగబంధాలు ఉన్నాయి అని చెప్పి పుకార్లు వచ్చినాయి అని పాములు పట్టే వాళ్ళని తెచ్చారండి. స్నేక్ డిపార్ట్మెంట్ తెచ్చారు. అక్కడ ఏమన్నా జరిగిపోద్దేమో అని మళ్ళా వైద్యులను తెచ్చారు, అంబులెన్స్లు తీసుకొచ్చారు. ఏమండి, స్వామి తలుచుకుంటే ఏదైనా ఆగుతారా? శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. చీఫ్ జస్టిస్ చైర్మన్గా పెట్టారు. అనౌన్స్ చేసింది 16 మంది కమిటీ, కానీ లోనకు పంపించింది 11 మందినే. సరే, అక్కడ 6 పెట్లు ఉన్నాయంట. ఒక్కో పెట్టి ఎంత బారుందో ఎంత వెడల్పుందో తెలియదు, కానీ ప్రభుత్వం మాత్రం 3-5 సైజు పెట్లను తయారు చేసింది. రెడ్ కలరు, ఎల్లో కలర్ వేసి లోన గోల్డ్ ఫాయిల్ పేపర్ పెట్టి లోన ఏమున్నా పాడవకంట దాన్ని ప్యాకింగ్ చేయడానికి విధంగా పెట్టింది. బాగానే ఉంది. కానీ సాయంత్రం 6ంటికి మూసేశారండి. మరి ఎన్ని రోజులు ఈ 6 వరకు పెట్టి కంటిన్యూ చేస్తారు? స్వామివారికి రథయాత్ర జరుగుతుంది కాబట్టి స్వామివారు బయట ఎక్కడో వేరే ఆలయంలో పెట్టారు. స్వామివారి ఆలయ దర్శనాలు ఆపేశారు. ఇప్పుడు 46 సంవత్సరాల క్రితం ఒకసారి ఓపెన్ చేశారు. అప్పుడు 70 రోజులు పట్టింది. అది ఎప్పుడు 1978లో ఓపెన్ చేశారు. 70 రోజులు పట్టింది స్వామివారి నిధిని కౌంట్ చేయటానికి. ఆ రోజుల్లో టెక్నాలజీ లేదు, ఏం లేదు. ఆ రోజుల్లో అతి జాగ్రత్త వహించారో లేకపోతే ఏం చేశారో తెలీదు. ఆ రోజుల్లో జరిగింది చేశారు. మరి ఈ రోజున పుట్టపర్తి సాయిబాబా ఉన్నారండి. ఈ విషయం పక్కన పెట్టండి. పుట్టపర్తి సాయిబాబా ఉన్నారు. ఆయన చనిపోయినప్పుడు ఆయన తాలూకా బోల్డ్ అంతా సంపద ఉంది. ఆ సంపద అంతా ఏమైంది మీకు తెలుసా? నాయకులు ఎవరు పడితే వాళ్ళు పెట్లు లారీలు తరలించుకుపోయారు. ఆయన ఎంత సంపద అంటే ఒక దేశాన్ని ఒకరోజు నడపొచ్చు, భోజనం పెట్టచ్చు. అంత సంపది. ఒక మనిషికి భోజనం పెట్టాలంటే కనీసం 200 నుండి 300 నుండి 500 దాకా ఖర్చు అవుతుంది. అలాంటిది ఇంత దేశానికంటే సుమారుగా 148 కోట్ల మంది ప్రజలకి భోజనం పెట్టచ్చు ఒకరోజు. అంత సంపది ఏమైపోయిందో తెలియదు. మరి ఇప్పుడు ఆ పెట్లు తేవడం ఏంటి, ఆ వైఖరిని ఏమిటి? ఈ తాళం తీసిందే 1:20 మళ్ళా సాయంత్రం 6 గంటలకు తాళాలు వేసేయడం ఏమిటి? అంటే మళ్ళా రేపు పొద్దున్న మధ్యాహ్నం 1 తెరుస్తారా? అసలు ఏమిటి ఇది? ఏమన్నా ఆలోచన ఉందా? కంప్లీట్ అయ్యే వరకు లెక్కించాలా, లేదంటే టైం ముందే అనౌన్స్ చేయాలా? ఈ సెటప్లు ఇవన్నీ చేసేటప్పటికే సాయంత్రం 6 అయిపోయింది. ఇంతవరకు డబ్బులు ఎంత ఉన్నాయో, నిధులు ఎంత ఉన్నాయో, ఏమున్నాయో తీరా బయటికి. మరి ఎప్పుడు ప్రారంభిస్తారు? ఈవేళే ప్రారంభిస్తామన్నారు. జూలై 14వ తారీఖున. అంటే తాళం తీస్తే అయిపోతుంది. గ్యాస్ వెల్డర్లని అవన్నీ తీసుకొచ్చారు. అనుకోకుండా దేవుడి దయ వల్ల, ఆ పూరి జగన్నాథుడి దయ వల్ల తాళం పెట్టగానే తాళం వచ్చిందంట. లేకపోతే ఆ గ్యాస్ వెల్డర్ చేత ఆ కటింగ్ చేయించేవారు. స్వామివారి మహిమ అనుకోవాలో ఏమనుకోవాలో తాళం పెట్టగానే తాళం వచ్చిందంట. తాళాలు పోయినాయి అన్నారు. అది కలెక్టర్ గారి కార్యాలయంలో ఉన్నది ఒక డూప్లికేట్ తాళం అన్నారు. ఆ తాళం తెచ్చి తీశారు మొత్తానికి.
అది సుప్రీంకోర్టులో తెలియజేసి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఆ తాళంతో తీశారు. తీసింది మరి కౌంటింగ్ మొదలు పెట్టాలి కదా, మొదలు పెట్టాల. అన్నీ తీసి ఎప్పుడూ 1978లో నిండి ఆ గదికి సున్నాలు వేయలేదు, రంగులు వేయలేదు. ఆ గది ఏమైందో అసలు స్వామివారి నిధి గురించి మీకెందుకండి? ఎవడు అడిగేవాళ్ళు లేడండి. సరే, మీరు ఏమన్నా కానివ్వండి, మీరు మాత్రం మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. స్వామివారి నిధి సురక్షితంగా ఉంటుందా లేకపోతే అన్యాక్రాంతం అయిపోద్దా అనేది మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.